తరపున ఎంతసేపు మాట్లాడుతున్నావు? ఆ అమ్మాయికి నువ్వు అన్నవా? ఏంటదా అంత మాట అన్నారు? తోడ బుడితేనే అన్నా. అయ్యో ఏమయ్యా శిలా విగ్రహాలు నిలబడ్డావేంట? అలా చూడవయ్యా, ఆ బాబు ఏ తల్లికి అన్న పెట్టో నీ కూతురు కోసం ఎంతగా పోరాడుతున్నాడు. నువ్వేమో కొట్టిన పిండిలా ఉన్నావు. వెళ్ళి అతని కాళ్ళ మీద పడి నీ కూతురు పెళ్లి చేసుకోమను. నేను పెళ్లి చేసుకోనంటే చేసుకోను. వదలండి అయ్యా, ఎందుకని టార్చర్ పెడతారు? అమ్మాయినా కదా, నేను పెళ్లి చేసుకుంటాను. ఆ దోని కొట్టండి రా, వాడు ఒప్పుకున్నాడుగా. మావయ్య మమ్మల్ని ఆశీర్వదించండి. ఆ బాబు వల్ల ఈ పెళ్లి జరిగింది. ఆ బాబు దగ్గర ఆశీర్వాదం. ఆ సినిమా చాలా బాగుంది తెలుసా? మామ ధైర్యంగా ఉండు. హీరోయిన్ కాస్ట్యూమ్స్ త్వరగా చూడరా. చాలా బాగా నచ్చేసింది. నా ఫ్రెండ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ చూస్తున్నాడు. చెప్పరా 4931 రవి. ఏమైందిరా? ఏమైంది? ఏంది మామ, ఈ ఏడు కూడా పోయిందా? లేదు మామ, ఈ ఏడు మన రవి పాస్ అయిపోయాడు. ఒరే రవి, నువ్వు కోరుకున్నట్టుగా ఆ పోలీస్ ఆఫీసర్ చదివిన కాలేజీలోనే నేను చేర్పించాను. నీకు డబ్బు కావాలంటే నాకు ఫోన్ చెయ్యి, వెంటనే పంపిస్తాను. నాన్న, మీరు కావాలంటే సడన్ గా మర్చివారుగా మారిపోవచ్చు, కానీ నేను మాత్రం నా లక్ష్యాన్ని మర్చిపోను. ఆటోతోనే డబ్బుతోనే నేను చదువుకుంటాను. ఆ రోజు చెప్పిందా ఈ రోజు చెప్తాను, ఈ రోజు చెప్పిందా రేపు చెప్తాను, రేపు అంతొద్దా? నువ్వెందుకు మామ ఏడుస్తున్నావు? ఒకే గచ్చంలో తిన్నావు, ఒకే స్కూల్లో చదువుకున్నావు, ఒకే గ్లాస్ లో తాగావు. ఇప్పుడేంట్రా మమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావు? తాగే నీళ్ళ గురించి చెప్తున్నాడు నాన్న వాడు. ఏమ్మా, నేను వెళ్ళిపోతున్నందుకు ఫీల్ అయ్యి ఏడుస్తున్నావమ్మా? అదేం కాదు, ఏదో ఉంది మ్యాటర్. ఏంటది? ఈ ఏడాది కూడా నువ్వు ఇంటర్లో ఫెయిల్ అయితే నా అన్న కూతురు అనసూయని పెళ్లి చేసి మిమ్మల్ని నాతోనే ఉంచుకుందాం అనుకున్నాను. ఏంది అన్న కూతురు అనసూయ? నీకెన్నిసార్లు చెప్పాను? చూడమ్మా, నాకంటూ ఒక అమ్మాయి ఇప్పుడు కాదు ఎప్పుడో పుట్టేసింది. తను ఎవరు, ఎక్కడుంటది, ఏ టైప్ లో ఉంటది, ఏ రేంజ్ లో ఉంటుందో తెలియదంతే. కాలేజీని ఇంటర్లా లాగద్దు. వెళ్ళామా, చదువుకున్నామా, పాస్ అయ్యామా అన్నట్టుండాలి. హలో, నేను స్కూటీ బుక్ చేసి వారం రోజులైంది, ఇంకా డెలివరీ ఇవ్వలేదు. అడిగితే ఈ రోజు ఇస్తాను, ఆ రోజు ఇస్తాను అని అంటున్నారు. నేను నా ఇంటి అడ్రస్, ఫోన్ నెంబర్ అన్ని కరెక్ట్గానే ఇచ్చాను. మీరు కరెక్ట్గా ఏ రోజు ఇస్తారో చెప్పండి. ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? సారీ సార్. ఏమండి, ఫోన్ మాట్లాడుతుంటే లోకాన్ని మర్చిపోతారా? ఎదురుగా ఎవరు వస్తున్నారని చూడరా? ఎందుకు రావణి తిడతావు? పాపం ఆవిడకి ఏ సమస్య ఏంటో. మామా, అన్ని కాయలు తీసేసాం, ఇంకా ఏంటి వెతుకుతున్నావు అక్కడ? ఇదిగోండి. సారీ 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 అండి. ఆవిడ పర్వాలేదని చెప్పింది కదా, రా, ట్రైనింగ్ టైం అవుతుందిరా. ఏరా మావా, తనెందుకు అయి ఉండకూడదు? ఎవరై ఉండకూడదు? అదేరా, అయ్యగారి సక్సెస్ వెనుక ఒక అమ్మాయి ఉంటుందని చెప్పానే, తనలాగా. తను నా దగ్గర నుంచి ఏంటి నా దగ్గర నుంచి దేన్నో తీసుకెళ్ళిపోయినట్టు ఫీలింగ్ రా. తీసుకెళ్ళలేదు మామా, వదిలేసి వెళ్ళిపోయింది. కావాలా? వద్దని చెప్పాను కదా. మీరు వైజాగ్కేనా? ఓకే. తను వైజాగ్కే వస్తుందిరా. ఎక్కువ తినకమ్మా. రే రమేష్, ఊరుకోరా, డాడీ చదువుతున్నాను కదా. రే రమేష్, డిస్టర్బ్ చేయకరా. రే మామా, ఏంట్రా ఇప్పుడు ఎవరినో రమేష్ అన్నావే, ఎవరు రాతను? నా కొడుకురా. కొడుకా? మరి అమ్మ? నువ్వు మరీ చులిపురా. ఆ ఫిగరే. ఒక్క అబ్బాయి మాత్రమేనా?
పిచ్చి ఒక అబ్బాయి ఒక అమ్మాయి తర్వాత చాలా అనుకొని ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నాం. ఆహా 10 సెకండ్లో ఒక అమ్మాయిని చూసి ఫ్యామిలీ ప్లానింగ్ వరకు వెళ్ళావే. ఇంకా మీద నేను ఇక్కడ ఉన్నానంటే మంచిది కాదు. నేను వెళ్తాను ఆఫీసర్. దొబ్బై నువ్వు కంటిన్యూ చెయ్యి. ఫాస్ట్ ట్రాక్ లవ్ ఇది. నెల్లూరు నుండి వైజాగ్ వెళ్ళు ఎక్స్ప్రెస్ మరికొద్ది నిమిషంలో అయ్యో పాప ట్రైన్ టైం బయలుదేరనే పంపే మునిగిపోయింది. వాళ్ళు అలాగే అనౌన్స్ చేస్తారు. ఏమండి మీరు రావట్లేదా? వైజాగ్ అండి. నేను రావట్లేదు, సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాను. ఏంటి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారా? ఏమంటున్నారండి? ఏమండి ఒంగోలు బెజవాడ వరకైనా రావచ్చు కదా కంపెనీకి అండి. ఇంకా ఇక్కడ ఏదో నేను వెళ్తున్నట్టు నేను లోపల ఉన్నాను, నువ్వు బయట ఉన్నావు. చూసావా ట్రైన్ కదిలిపోయింది కదా, ఉండిపోండి. ఉండండి సార్, ఇప్పుడు ఎలా దిగడం? బాయ్. ఇది మంచిదికి ఎలా వచ్చిందబ్బా? దంచవే మేనత్త కూతురా, ఒడ్లు దంచవే నా గుండె దడ దడ. హలో ఏమావా మాట్లాడావా? బత్తాయిలు ఏముంటుందండి? తమలో పాకులు వేసుకుంటోంది. ఏంటి మావా నువ్వు అనేది? తను రాలేదురా, తనకి బదులు ఒక ముసలు తెచ్చి కూర్చొని ఉంది. సరే నేను తర్వాత మాట్లాడతాను. బాబు బాబు మిమ్మల్ని ఎక్కడికి? వైజాగ్? జపాన్కి. ఓ అప్పుడు నాకన్నా ముందే దిగిపోతారన్నమాట. చంద్రకుమార్ IFS మన క్యాండిడేట్ దేవరాజ్ IPS ఫోటోకి పక్కనే పోలీస్ రవి గడి ఫోటో ఉంటుంది. పర్వాలేదే, ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ చాలా గొప్పోళ్ళు అయ్యారు. పి కామేశ్వరరావు ఫస్ట్ ఇయర్ బీకామ్ 2010. ఇలా సాధించి ఫోటో పెట్టడం అనేది యూజువల్, ఫోటో పెట్టి సాధించడం అనేది డిఫరెంట్. ఎందుకంటే ఈ విద్యాపతి ఏం చేసినా సంథింగ్ డిఫరెంట్ గా ఉండాలి. ఏమిటా ఇది? వీళ్ళ మధ్య నీ ఫోటో పెట్టొచ్చురా? కాలేజీకి వచ్చింది చదువుకోవడానికా ఆడుకోవటానికి? చూసారా సార్ ఎంత పని చేశాడో వీడు? ఆ రోజు మీకు చెప్పాను వీడి వాలకం బఫూన్ లా ఉంది, అడ్మిట్ చెయ్యొద్దు అని. 10 నిమిషాలు టైం ఇస్తున్నాను, ఈలోగా ఈ ఫోటో తీసేయ్, లేదా నేను డిస్మిస్ చేస్తాను. స్టూపిడ్. వెళ్ళు క్లాస్ చాలు. తిడితే కోప్పడ్డం, ఊస్తే ఎమోషనల్ అవడం ఇదంతా యూజువల్. ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా నవ్వుతూ ఉండడమే డిఫరెంట్. ఎందుకంటే ఈ విద్యాపతి ఏం చేసినా. ఇంతకీ నువ్వు కడుపుకు తినేది తిండేనా, లేదంటే అది డిఫరెంట్ గా పిజ్జానా అన్నాను? నాకే ఇచ్చావా? తారా. ఎస్ మ్యామ్. ఏంటి తల మీద? ఇదేమైనా స్టేడియమా? రిమూవ్ ద గ్లాస్. ఈ మేడం చాలా స్ట్రిక్ట్ గా ఉంటారేమో, కానీ చూడటానికి బాగుంది. ఉమా ఉమా డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్. ఉమానా? ఎస్ మ్యామ్. ఫస్ట్ డేనే కాలేజ్కి లేటా? కాదు మ్యామ్. ఎందుకు? రా లోపలికి. మీరందరూ ఏం చదివి సాధిస్తారో. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. న్యూసెన్స్. ఏ సమయంలో ఏం చేయాలో కూడా తెలీదు. ఇలా శబ్దాలు చేస్తూ ఉంటే ఎలా లెసన్స్ తీయడం? ఒకటి పని పూర్తయ్యాక కాలేజ్ తెరవాలి, లేదా కాలేజ్ మూసేసి పని పూర్తి చేయాలి. ఈడియట్స్. ఈ లెక్చరర్ ఏంటి ఇంత రఫ్ గా ఉన్నారు? కరెంటు లేదు, వెంటిలేషన్ లేదు. స్టూడెంట్స్ కూర్చోలేకపోతున్నాను. కిటికీలు కూడా మూసేశారు, గాలి రావడం ఏంటి ఏంటి అక్కడ మాటలు? గెటప్. మ్యామ్ తనేమంటోంది? కిటికీలు మూసినందువల్ల గాలి రావడం లేదు, ఉక్క పోస్తోంది అని చెప్తుంది మ్యామ్. యూ సిట్ డౌన్. గెటప్ గెటప్. ఇంతమంది సైలెంట్ గా ఉన్నారు, వచ్చిందా లేటు? నీకు మాత్రం ఉక్క పోస్తోందా? నువ్వు కాలేజ్కి వచ్చింది చదవడానికి కాదు. 4 రోజుల్లో ఒక అబ్బాయిని వల్ల పడేసుకోవాలి, థియేటర్కి వెళ్ళాలి, బీచ్కి వెళ్ళాలి, డేటింగ్కి వెళ్ళాలి. యూ వాంట్ టు ఎంజాయ్ యువర్ లైఫ్. ఇదే గాని ఇలాంటి స్టూడెంట్స్ లైఫ్ ఏం? బాగా ఉక్క పోస్తే బయటకు వెళ్ళిపో, అక్కడ బాగా గాలి వస్తుంది. సారీ మ్యామ్. సిట్ డౌన్. నౌ వి సీ ద ఫస్ట్ రూల్ ఇన్ అకౌంట్స్.
Debit the receiver, credit the giver. It tells about అన్ని చోట్ల పడేసారేంటి? దీన్ని ఒక చోట పేర్చి పెట్టండి రా. సరే అన్న. అనో ఏడు తమ్ముడు, ఈ రోజే కాలేజ్ ఓపెన్ చేశారు. మీరు అరిచే అరుపుల వల్ల పాఠం సరిగ్గా వినపడడం లేదు. ఒక 2 గంటలు పని స్టాప్ చేస్తే బాగుంటుందన్నా. 2 గంటల? సరే పర్వాలేదు తమ్ముడు, రండ్రా అందరం సాయంత్రం వచ్చి పని చేసుకుందాం. థ్యాంక్స్ అన్నా. ఇంత మాత్రానికి థ్యాంక్స్ చెప్తే ఎలా తమ్ముడు? ఈ చదువు రాని వాళ్ళే కదా మేమందరం ఇక్కడికి వచ్చి పని చేస్తున్నాం. రేపు మా పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి చదువుకోవాల్సిన వాళ్ళే కదా. వాళ్ళంతా చదువు సంధ్య లేని వాళ్ళు, ప్రేమతో చెప్తే వింటారు. మనమందరం ఎంతో చదువుకున్నాం, కానీ ఎదుటి వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. మీరు ఈ అమ్మాయిని ఇప్పుడే చూశారు, అంతలో మీరుగానే డిసైడ్ అయిపోయి బాయ్ ఫ్రెండ్తో బీచ్కి వెళ్ళావా, పార్క్కి వెళ్ళావా, థియేటర్కి వెళ్ళావా, డేటింగ్కి వెళ్ళావా అని అడుగుతున్నారు. ఈ కాలం స్టూడెంట్స్ ఇవన్నీ చేయడం పెద్ద విషయమేం కాదు మేడం, కానీ మీరు 20 సంవత్సరాల క్రితమే ఇవన్నీ చేశారు. ఇదే కాలేజీలో చదువుకున్న భాస్కర్ అనే స్టూడెంట్ని మీరు లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. అప్పుడు మీరు పార్క్కి, బీచ్కి, థియేటర్లకి ఏం వెళ్ళలేదా? మీరు ఒక స్టూడెంట్గా ఉండే లెక్చరర్ అయ్యారన్న విషయం మర్చిపోకండి. ఇక మీదటైనా ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా మాట్లాడండి. See you tomorrow. Sorry, Uma. థ్యాంక్ యూ. బ్రదర్, నువ్వు నా అలా డిఫరెంట్ గా ఉండడం వల్ల నువ్వు నా ఫ్రెండ్ గా ఉండేందుకు ఒప్పుకుంటున్నావు. అదే నేను నీ ఫ్రెండ్ గా ఉండేందుకు ఒప్పుకుంటున్నాను. ఈ స్ట్రీట్ లోనే రా ఉమా క్యాబ్స్ అనే బోర్డు ఉంటుంది అందే. బ్రదర్, బాగా పరిచయం ఉన్న ఫిగర్లే కరెక్ట్ అయిన అడ్రస్ ఇవ్వరు. ఈ ఉమాని మనం నిన్నే కలిసాం. వేర్ ఇస్ ద ఉమా క్యాబ్స్? వేర్ ఇస్ ఉమా క్యాబ్స్? ఉమా నిలయం ఇదే పద. పెద్ద శాంతి నిలయం. ఉమా చెప్పినట్టు చాలా పనులు ఉన్నాయి కదా సార్. మెల్లగారా సార్. హస్కీగా పిలవమని చెప్పావు, అడుక్కుంటున్నారని ప్లేట్ ఎత్తుకుని వచ్చాడు చూడు. సార్ ఇవ్వండి సార్, ఇవ్వండి సార్. ఏంటి ఆడు మాత్రం తింటానేంటి? ఎవరు మీరు? మీకేం కావాలి? సార్ మేము ఉమాతో కాలేజీలో చదువుకుంటున్నాం. అవునవును చెప్పింది. కొంచెం ఉండండి. హౌస్లో మనల్ని కూడా తీసుకెళ్ళొచ్చుగా. చూసావా బ్రదర్, కాకి 2 ఇడ్లీలు, జీడిపప్పుతో పొంగల్, వడ. కాకి కంప్లైంట్ చేస్తుందా ఏంటి? ఏంటి మీనాక్షి, ఈ రోజు త్వరగా గారి తినేసావు? ఏంటి కాకి మీనాక్షి పేరు పెట్టి పిలుస్తున్నాడు? చాలా టేస్ట్ గా ఉందా ఏంటి? ఏంటి బ్రదర్, కాకి మనల్ని చూస్తుంది? మనల్ని కాదురా నిన్ను. ఇంకో 2 గారెలు తీసుకురానా? ఎందుకు? అది కూడా ఈ దొంగ మహాలు తింటారు కదా. ఏంటి బ్రదర్, కాకి కంప్లైంట్ చేస్తుంది? ఏంట్రా మీనాక్షి పెట్టిన గారిని తినేసావా? ఏం చేస్తాను? కాకి కమ్యూనికేషన్ ఉందని నాకు తెలియదు సార్. అదంతా నాకు అనవసరం. మీనాక్షి గారిని తినేసి మంచిగా ఏమైంది? అమ్మా, మీనాక్షి పెట్టిన గారిని వీడు తినేసాడమ్మా. ఏరా, ఎందుకని దాన్ని తీసుకుని తిన్నావు? ప్రతి అమావాస్యకి మా నాన్న స్వయంగా వంట చేసి మా అమ్మకు ఉపారం పెడతారు. కాకొచ్చి తింటే మా అమ్మే వచ్చి తిన్నట్టు ఆయన భావిస్తున్నారు. ఏదో తెలియక తిన్నాడు. ఇద్దరు లోపలికి రండి. ఇదిగో బాబు, ఆటో తోలుకుంటూ కాలేజీలో చదువుకోవాలనే నీ ఉద్దేశం నచ్చింది. డబ్బు నాకు ముఖ్యం కాదు బాబు. ఏ ప్రాబ్లమ్స్ రాకూడదు. సార్ నేను చదువుకోవడానికి వచ్చాను సార్, ఎలాంటి గొడవలకి వెళ్ళాను సార్. కండిషన్లు చాలా ఉన్నాయి బాసు. నేను రోజు ఇంటి నుంచి కాలేజ్ లో డ్రాప్ చేయాలి, కాలేజ్ అయ్యాక ఇంట్లో డ్రాప్ చేయాలి. ఏంటి? మా అమ్మాయి ఎప్పుడు ఇంతే బాబు, నువ్వు వెళ్ళరా. వస్తాను సార్. ఏంటి బాబు జాంగ్రీ చెదరగొడుతున్నావు? నా ఫ్రెండ్ ఆటో తోలబోతున్నాడు. ఆటోనే కదా తోలబోతున్నాడు, ప్లేన్ తోలబోతున్నాడు. ఎందుకు ఇంత బిల్డప్ ఇస్తావు? రే ఓసి పేపర్ లేవరా. వాడు స్వారీ కోసం తోలడం లేదు, జీవితంలో సాధించాలని తోలుతున్నాడు. మంచి టైం స్టార్ట్ అయింది బ్రదర్. రైట్ లెగ్ బయట పెట్టి ఈ ఎంట్రీ ఇవ్వు. నువ్వు పోవా? నా ఫ్రెండ్ గురించి మీకు తెలీదు. నేను వెళ్ళంటే వాడు వెళ్ళడు. వెళ్ళిపోయాడే. బ్రదర్ స్టాప్ స్టాప్. నీకోసం నేను బిల్డప్ ఇస్తుంటే నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపోతున్నావు. కాదు బ్రదర్, ఆయన చదివిన కాలేజ్ లోనే చదువుతున్నాను. ఆయనలాగే ఆటో తోలుతున్నాను. ఆయన కలిసి ఒక ఆశీర్వాదం తీసుకోవద్దా చెప్పు? ఎవరిని? దేవరాజ్ IPS. అన్నా సార్ లేరా? ఎవరు? అదే దేవరాజ్ IPS. 6 నెలల క్రితమే వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు.
కాలేజ్ చేసి వెళ్ళిపోయారా? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో తెలుసా మీకు? ఢిల్లీలోనో బాంబేలోనో ఏదో పోలీస్ ట్రైనింగ్ క్యాంప్ అంట కదా, అక్కడికి ట్రాన్స్ఫర్